సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 19th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే క్యాన్సర్ అంతు చేసే టీకా మనకి mRNA వ్యాక్సిన్ అనేది అభివృద్ధి చేసిందనమాట. సో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక mRNA అంటే మెసెంజర్ రిబోన్యూక్లియిక్ యాసిడ్ టీకాను అభివృద్ధి చేశారు ఈ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అనమాట. ఇది ట్యూమర్ల పైన శరీర రోగనిరోధక వ్యవస్థ స్పందనను పెంచుతుంది. ఈ టీకాను ప్రామాణిక ఇమ్యూనోథెరపీ ఔషధాలతో కలిపి ఎలుకలకు ఇచ్చినప్పుడు కణతులపై గట్టి ప్రభావం అనేది చూపింది. అంటే వీళ్ళు ట్రయల్స్ లో భాగంగా ఇమ్యూనోథెరపీ అనే ఔషధాలతో కలిపి ఎలుకలకు ఇచ్చారనమాట. సో ఈ అధ్యయనం యొక్క నివేదికను నేచర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ జర్నల్లో ప్రచురించడం జరిగింది. ఈ టీకా అనేది నిర్దిష్ట ట్యూమర్ ప్రోటీన్స్ ని లక్ష్యంగా చేసుకోదు. కణతులలో ఉన్నటువంటి PD-L1 అనే ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ ని బలోపేతం చేయడం ద్వారా ఈ ఫలితాన్ని వీళ్ళు సాధించడం అనేది జరిగింది. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి SBI ప్రపంచంలోనే అత్యుత్తమ కన్స్యూమర్ బ్యాంకుగా SBI నిలిచింది. ఈ ఏడాదికి ప్రకటించినటువంటి గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ లో సో SBIకి ఈ చోటు అనేది దక్కిందనమాట. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్స్యూమర్ బ్యాంకుగా. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరగబోయే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంటారు కదా. సో ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో భాగంగా ప్రపంచ అత్యుత్తమ బ్యాంక్ పేరిట ఈ సంవత్సరం అక్టోబర్ 18న నిర్వహించే వార్షిక కార్యక్రమంలో ఈ అవార్డును SBIకి ఇవ్వనున్నారనమాట. అలాగే మనకి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే భారతీయ గణితానికి కొరియాలో గౌరవం. దక్షిణ కొరియా రాజధాని నగరమైన సియోల్లో జరుగుతున్నటువంటి తూర్పు ఆసియా 9వ గణిత విద్యా సదస్సులో భారతీయ సాంప్రదాయ గణిత పద్ధతులకు గుర్తింపు అనేది లభించింది. జూలై 18th నుంచి 22nd వరకు కూడా ఈ సదస్సు జరుగుతుందన్నమాట. గణితంపై ఉపాధ్యాయులు విద్యార్థుల వైఖరిలో మార్పులు అనేటువంటి ఒక శీర్షికతో భారతీయ సంప్రదాయ గణిత పద్ధతులపై ఒక పరిశోధన పత్రం అనేది ఈ ప్రదర్శనకు ఎంపికైందనమాట. ఆ ప్రదర్శన పత్రికం యొక్క పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ సదస్సులో భారతదేశం తొలిసారిగా పాల్గొని దీన్ని రికార్డు సృష్టించింది. ఈ పరిశోధన పత్రాన్ని తమిళనాడులోని ఆరోవిల్లేకి చెందినటువంటి శ్రీ అరబిందో అంతర్జాతీయ విద్యా పరిశోధనా సంస్థ చైర్మన్ అయిన సంజీవ్ రంగనాథన్ మరియు ఆరోవిల్లో స్కూల్ గణిత ఉపాధ్యాయురాలు పూవిజీ వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా రూపొందించడం అనేది జరిగిందనమాట. సో ఈ శీర్షికని ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.